హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈ శిరీష జలుబు చేసిందండి, బాగా గొంతు కూడా తేడా వచ్చింది. మాట ఇప్పుడే కొంచెం పర్వాలేదు, అంతకుముందు మరీ రాలేదు. అందుకని చెప్పేసి కొంచెం మాట తేడాగా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. వర్షాలు మటుకు 2 వారాలు బాగా దంచి కొట్టింది, కానీ ఇప్పుడు కూడా కొంచెం మబ్బులుగా పడుతున్నాయి. కాబట్టి ఈ వర్షాల్లోనే మా ఇంటికి కూడా చెదలు పట్టింది. ఆ చెదల పని, ఈ వర్షాలు మొత్తం ఒక్కసారి వచ్చినాయండి. మాకైతే అసలు ఖాళీ లేకుండా, చెక్క కదా, తడిస్తేనేమో మళ్ళీ పాడైపోయిద్దని భయం. రెండు ఒక్కసారి కలిసి వచ్చినట్టు అనిపించింది మాకైతే. అట్లా సరిపోయింది. ఈ వారం అంతా ఇలాగే సరిపోయింది. కాబట్టి కొంచెం కుకింగ్ వీడియోలు పెట్టలేదు, వంట చేసే వీడియోలు ఏమనుకోకండి. అలాగే ఈరోజు కాకరకాయతో శనగపప్పు పొడి పెట్టి ఫ్రై చేస్తున్నానండి. ఇది ఇలా 1/4 కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేనైతే. ఇదిగోండి 1/4 కేజీ కాకరకాయలు. ఇవి కాకరకాయలు మొత్తం కడిగేసాను. నేనైతే లైట్గా తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. పైన మీరు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే తీపైనా బాగానే ఉంటుంది. కాకపోతే నేను కొంచెం తీసాను లైట్గా. షుగర్ ఉన్న వాళ్ళ మటుకు తీగాకండి, చెక్కుతో తినండి, బాగుంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదులేండి ఇలాగ తొక్కు తినాలని పైన తోలుతో, కానీ తింటేనే మంచిది. నేను మా అబ్బాయి తినడు కాబట్టి కొంచెం లైట్గా తీసా. అది కూడా ఇదిగోండి ఇట్లా ఉండాల్సింది ఎట్లా తీసాను, అక్కడక్కడ తీసా. ఆయన గుర్తుపట్టకుండా ఇట్లా అయితేనే తింటాడు. అందుకని చెప్పేసి ఇలా ఘాట్లు పెట్టేశానండి. దీంట్కి సన్నగా ఉప్పు వేసి కడగండి. ఎందుకంటే ఈ ఘాట్లలో ఎక్కడన్నా ఇసుక ఏదన్నా ఉన్నా సరే రాళ్ళ ఉప్పు వల్ల బయటకు వచ్చేసింది, కాబట్టి మనకి ఇసుక తగలదు. దీంట్లోకి కారం కూడా రెడీ చేశాను. కారం శనగపప్పు పొడి కారం అండి, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, చిన్నులపాయి, శనగపప్పు అంటే ఏంటి, ఏంచిన శనగపప్పు, వాటితో ఈరోజు కారం పట్టేశాను. ఒకసారి పట్టించామంటే మనకు 2-3 సార్లు పనికొస్తుందండి. బెండకాయల్లో కానీ దొండకాయలు ఏటిలోనే పనికొస్తుంది. కాకపోతే మెత్తగా పట్టకండి, కొంచెం బరకగా పట్టండి. మరీ బరక కాదు, మరీ మెత్తగా కాదు, మీడియం సైజ్ పట్టండి, బాగుంటుంది. మెత్తగా పట్టామంటే ఏంటంటే మనం తినేటప్పుడు గొంతుకు చుట్టుకుపోయినట్టుగా ఉంటుంది. అందుకని చెప్పేసి అదే కొంచెం బరకగా పట్టామనుకోండి, మనకి టిఫిన్లో కూడా బాగుంటుంది, అట్టుల్లో కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తిన్నా, నూనె వేసుకొని తిన్నా, ఎలా అయినా బాగుంటుంది. అందుకని చెప్పేసి శనగపప్పు పొడి ఎప్పుడైనా సరే బాగా మెత్తగా పట్టద్దు, కొంచెం బరగ్గా పట్టండి, బాగుంటుంది టేస్ట్ కూడా. సరేనా? చిన్నపాయలు వేసి పడితే భలే వాసన వస్తుందండి, మంచి వాసన వస్తుంది. ఇది అసలుకి సూపర్గా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ ఇట్లా లావుగా కోసుకొని ఫ్రై చేసి వాటిల్లో వేసామంటే సూపర్ ఉంటుందండి. కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీకు ఇష్టమైతే తినాలి అనుకునే వాళ్ళు బట్టి ఖచ్చితంగా కొబ్బరి కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి, నేనైతే కొబ్బరి లేదు, మాకు కొంచెం తేడాగా ఉంది కాబట్టి గొంతు. ఓకేనా? అలాగే ఇవి కొంచెంగా అదిగోండి మజ్జిగ, ఉప్పు, పసుపు, మజ్జిగ రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు వీటిలో మన అన్నం పోసేసి ఇలా కలబెట్టేసి పొయ్యి మీద పెట్టేసామంటే అది ఒక 2-3 పొంగులు రాగానే దించేసుకుందామండి. ఇలా ఎందుకు కలుపుతున్నానంటే మొత్తం మజ్జిగ అన్నీ ఇప్పుడు మనం ఇలా వేసేసి మూత పెట్టి ఇలా అని ఇట్లా కలిపేసి మూత పెట్టామనుకోండి, ఏమవుతుంది, కాకరకాయ ఎక్కువ లేదనుకుంటా. మూత పెట్టామనుకోండి అది అలాగే పైన ఉడికి టైం పట్టిద్ది. అదే కనుక మన చెయ్యే కాబట్టి మనం వంట చేసే చెయ్యి. ఉప్పు, పసుపు, మజ్జిగ, చింతపండు గుజ్జు ఆల్రెడీ కలిపి మజ్జిగలో పోసి పెట్టాం కాబట్టి మనం ఒకసారి ఇలా అన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ ఘాట్లలో కూడా చక్కగా అన్నీ పోయిద్ది. అంతా పోయి ఇలా పోయిందనుకోండి మనకి మంచిగా ఉంటుంది కాకరకాయ. ఉప్పు సరిపోయిద్ది, మనకు కొంచెం కారంలో ఉప్పు తగ్గిన ఈ కాకరకాయలో క్లియర్ అయిపోయింది. ఒక కాకరకాయ మర్చిపోయాను కాబట్టి ఇదిగోండి పొయ్యి మీద పెట్టేస్తాం కాబట్టి చూడండి, మనం కలిపిన తీరు వేరుగా ఉంటుంది. మనం మజ్జిగ పోసి ఉప్పు వేసి చింతపండు పసుపు వేసింది వేరుగా ఉంటుంది. అంటే ఇలా కలపాలని మేమైతే ఇలా కలుపుతాము. ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టంలో అండి. మనకి ఒక 2-3 పొంగులు వచ్చాక తీసేద్దాము, ఒక 5 నిమిషాలు.